9వ శ్లోకం. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. ఆయన పరమపురుషుడు, అత్యున్నతమైన దైవం, అత్యున్నతమైన తేజస్సు, మహాపాలకుడు, అత్యున్నతమైన శక్తి, పరబ్రహ్మము మరియు సమస్త జీవులకు ఆశ్రయదాత. ఇక్కడ భీష్ముడు రెండవ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. ఆయన పరమపురుషుడు, పరమం. పరమం, ఇక్కడ చూడండి, పరమం యో మహత్తేజ అని చెప్పున్నారు. అంటే పరమ దైవం అన్నమాట. ఆయన దైవత్వం, పరమ దైవత్వం, మహత్ అని చెప్పున్నారు. మహత్ అంటే ఇంకా అత్యున్నతమైనది అని. అంటే ఆయన సర్వోన్నతుడైనందున ఆరాధించదగిన స్వరూపము. ఆయన పరమ తేజస్సు, తేజ అన్నారు. సూర్యుడితో మొదలుకుని ప్రకాశించే అన్ని వస్తువులకు తేజస్సును ఇచ్చే మూలతత్వం కృష్ణుడే. అందుకే పరమం యో మహత్తేజ అని చెప్పన్నారు. అటువంటి ప్రకాశించే వస్తువులన్నింటినీ శాసించే శక్తి, దీనిని చూడండి, శాసించే శక్తి కూడా ఆయనే. పరమం యో మహత్తప అన్నారు. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప అంటే అటువంటి ప్రకాశించే వస్తువులన్నింటినీ శాసించే శక్తి కలిగి ఉన్నవాడు అని శృతి శాస్త్రాలు ఈ విధంగా చెప్తున్నాయన్నమాట. యద్భీషా వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది ఈ విధంగా. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆయన పట్ల గల భయం వల్లనే గాలి వీస్తోంది. యద్భీషా వాతః అన్నారు. అంటే ఆయన పట్ల గల భయం వల్లనే గాలి వీస్తోంది. ఆయన పట్ల గల భయం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. పవతే భీషోధేతి సూర్య అని చెప్పన్నారు. యద్భీష వాతః పవతే, వాతః అంటే గాలి, పవతే అంటే వీస్తుంది. భీషోదేతి సూర్య అంటే ఆయన పట్ల గల భయం వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన పట్ల గల భయం వల్లే అగ్ని రగులుతోంది. భీషాస్మాద్ అగ్ని అని చెప్పన్నారు. ఆయన పట్ల గల భయం వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్ర, భీషాస్మాద్ అగ్ని చంద్ర అన్నారు. ఇక ఐదవది ఏమిటి? మృత్యువు. ఐదవదైన మృత్యువు సమస్త ప్రాణుల వైపు పరిగెడుతుందట. చూడండి, మృత్యు మనల్ని ఎందుకు కబళిస్తుందంటే కృష్ణుడి వల్ల ఉన్నటువంటి భయం చేతనే. చంద్రశ్చ మృత్యుర్ ధావతి పంచమః అని చెప్పున్నారు. ఆయన అత్యున్నతమైనటువంటి శక్తి, మహత్ అంటే సర్వశక్తిమంతమైన మూలతత్వం ఆయన. ఆయనే పరబ్రహ్మము మరియు సమస్త జీవులకు అత్యున్నతమైన ఆశ్రయాన్ని ఇచ్చే పరమాత్మ. అందుకే పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం అని చెప్పన్నారు. పరాయణం అంటే ఏమిటి? అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వాడు, పరమోన్నతమైనటువంటి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ ఆయన. ఇది 9వ శ్లోకానికి అర్థం.